మీ దగ్గర కొంత సేవింగ్స్ ఉండి ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెల ఖచ్చితమైన ఇన్కమ్ కావాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఒక్కసారి డబ్బు డిపాజిట్ చేస్తే 5 సంవత్సరాల పాటు ప్రతి నెల మీ బ్యాంక్ అకౌంట్ లోకి రెగ్యులర్ గా డబ్బులు వచ్చేస్తాయి. షేర్ మార్కెట్ క్రాష్ అవుతుందనే టెన్షన్ లేదు. మ్యూచువల్ ఫండ్స్ లాస్ భయం అస్సలు లేదు. 100% సేఫ్ అండ్ గ్యారంటీ మంత్లీ ఇన్కమ్ స్కీమ్. ప్రతి నెల ఏకంగా 9,250 రూపాయల వరకు మీ అకౌంట్ లోకి నేరుగా వచ్చే పోస్ట్ ఆఫీస్ యొక్క అద్భుతమైన స్కీమ్ గురించి మీకు తెలుసా? రిటైర్మెంట్ తర్వాత కూడా ఎవరి మీద ఆధారపడకుండా ప్రశాంతంగా ప్రతి నెల ఖర్చులకు సరిపడా డబ్బులు కావాలంటే ఈ యొక్క స్కీమ్ చాలు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. మనలో చాలా మంది లైఫ్ లో ఎప్పుడో ఒకప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ద్వారానో, ప్రాపర్టీ సేల్స్ ద్వారానో, లేక ఇతర సేవింగ్స్ ద్వారానో ఒకేసారి కొంత పెద్ద మొత్తంలో డబ్బును చేతిలోనికి తీసుకుంటూ ఉంటాం. అలా చేతికి వచ్చిన ఆ అమౌంట్ ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో, ఎవరికి ఇస్తే సేఫ్ గా ఉంటుందో తెలియక చాలా మంది సతమతం అవుతూ ఉంటారు. కొందరైతే లాభాల ఆశతో షేర్ మార్కెట్, క్రిప్టో లేదా హై రిస్క్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టి రాత్రికి రాత్రే టెన్షన్ పడుతూ ఉంటారు. మార్కెట్ పడిపోయిన ప్రతిసారి తమ కష్టపడి సంపాదించిన డబ్బు కరిగిపోతుంటే మానసికంగా ఎంతో కుంగిపోతూ ఉంటారు. అసలు అలాంటి రిస్కే వద్దు, నా అసలు అమౌంట్ కు ఎలాంటి డోకా ఉండకూడదు. అదే సమయంలో ప్రతి నెల ఒక స్థిరమైన ఆదాయం అంటే రెగ్యులర్ మంత్లీ ఇన్కమ్ క్రమం తప్పకుండా రావాలి అనుకునే మధ్య తరగతి ప్రజలకు, సీనియర్ సిటిజన్లకు, రిటైర్డ్ ఉద్యోగులకు పోస్ట్ ఆఫీస్ అందించే ఒక అద్భుతమైన మరియు 100% నమ్మదగిన ఆప్షనే మంత్లీ ఇన్కమ్ స్కీమ్ MIS. ప్రస్తుతం 2026 సంవత్సరానికి సంబంధించి ఈ గవర్నమెంట్ స్కీమ్ పై వడ్డీ రేటు సంవత్సరానికి 7.4% స్టెబిలిటీగా కొనసాగుతుంది. ఈ పథకంలో ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ప్రతి నెల వెళ్లి క్యూ కట్టి డబ్బు కట్టాల్సిన అవసరమే లేదు. కేవలం ఒక్కసారి మీ దగ్గర ఉన్న అమౌంట్ ను డిపాజిట్ చేస్తే చాలు. ఆ పెట్టుబడిపై వచ్చే వడ్డీని ప్రతి నెల క్రమం తప్పకుండా మీ అకౌంట్ లో జమ చేస్తూనే ఉంటారు. అయితే ఈ స్కీమ్ యొక్క కాల పరిమితి అంటే టెన్యూర్ విషయానికి గనక వస్తే సరిగ్గా 5 సంవత్సరాల లాకింగ్ పీరియడ్ తో వస్తుంది. అంటే మీరు డిపాజిట్ చేసిన 5 ఏళ్ల వరకు ఆ స్కీమ్ ఆన్ లో ఉంటుంది. ఇందులో కనీస పెట్టుబడి అంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ కేవలం 1000 రూపాయలతోనే ప్రారంభించవచ్చు. అయితే 1000తో భాగింపబడే నంబర్స్ మాత్రమే ఇందులో డిపాజిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే 1000, 2000, 3000, 4000, 5000, 10000 ఇలా వరుసగా మీకు కావాల్సినట్టు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ 1500, 2500, 3500, 10500 ఇంకా ఇప్పుడు నేను కొన్ని నంబర్స్ మీకు ఇస్తున్నాను చూడండి స్క్రీన్ పైన. ఇలాంటి నంబర్స్ మాత్రం మనం ఇన్వెస్ట్ చేయలేము. అంటే ఈ స్కీమ్ లో ఆ ఛాన్స్ లేదు. సర్టెన్ అమౌంట్ ని 1000తో భాగింపబడే సంఖ్యలను మాత్రమే మనం ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయగలం. మనం ఇన్వెస్ట్ చేసే నంబర్ లో ఫర్ సపోజ్ మీకు ఒక నంబర్ ని స్క్రీన్ పైన ఇస్తున్నాను చూడండి. దీంట్లో లాస్ట్ లో 3 అంకెలు 3 సున్నాలు ఉన్నాయి. అలా ఉండాలి. ఒకవేళ 500 ఉందనుకోండి, లేకపోతే ఇలా 49 అని ఉందనుకోండి, అప్పుడు అలా అనీవెన్ గా ఉన్న నంబర్ అమౌంట్స్ ని మనం ఇన్వెస్ట్ చేయలేం. అంటే సామాన్య ప్రజలు కూడా తమ చిన్నపాటి సేవింగ్స్ తో ఇందులో అకౌంట్ ఓపెన్ చేయడానికి పూర్తి అవకాశం ఉంటుంది. ఇక గరిష్ట పెట్టుబడి పరిమితులు అంటే మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ లిమిట్స్ విషయానికి వస్తే రూల్స్ ప్రకారం ఒక వ్యక్తి తన సింగిల్ అకౌంట్ ద్వారా గరిష్టంగా 9 లక్షల వరకు మాత్రమే పెట్టుబడి పెట్టడానికి అనుమతి ఉంటుంది. ఒకవేళ కుటుంబ సభ్యులు 2 లేదా 3 కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఆ జాయింట్ అకౌంట్ ద్వారా గరిష్టంగా 15 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవడానికి పోస్ట్ ఆఫీస్ రూల్స్ అనేవి అనుమతిస్తాయి. ఈ చిన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని పక్కన పెడితే అసలు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెల ఎంత ఇన్కమ్ వస్తుందనే ప్రాక్టికల్ లెక్కలను మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకుందాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఒక జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో గరిష్ట పరిమితి అయిన సరిగ్గా 15 లక్షల రూపాయలు డిపాజిట్ చేశారు అనుకోండి. అప్పుడు ప్రెసెంట్ అమల్లో ఉన్న 7.4% వడ్డీ రేటు యొక్క లెక్కల ప్రకారం సంవత్సరానికి మొత్తం 1,11,000 రూపాయల వడ్డీ వస్తుంది. ఆ వార్షిక వడ్డీని 12 నెలలకు విడగొడితే ప్రతి నెల సరిగ్గా 9,250 రూపాయల మంత్లీ ఇన్కమ్ రూపంలో మీ బ్యాంక్ అకౌంట్ లోకి నేరుగా క్రెడిట్ అవుతుంది. అందుకే మార్కెట్ లో పోస్ట్ ఆఫీస్ లో డబ్బు పెడితే ప్రతి నెల 9,250 రూపాయలు పక్కా అనే టాక్ చాలా బలంగా వినిపిస్తూ ఉంటుంది. అండ్ ఎస్, అది నిజం కూడా. ఒకవేళ మీ దగ్గర అంతకంటే తక్కువ అమౌంట్ ఉంటే, ఫర్ సపోజ్ మీ దగ్గర 1,50,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి అనుకోండి, వాటిని మాత్రమే తీసుకెళ్లి సింగిల్ అకౌంట్ లో డిపాజిట్ చేస్తే అదే 7.4% వడ్డీ రేట్ యొక్క లెక్కల ప్రకారం 1,50,000 రూపాయల ఇంట్రెస్ట్ రేట్ క్యాలిక్యులేషన్ చేస్తే మీకు ప్రతి నెల సరిగ్గా
రూ. 925 మంత్లీ ఇన్కమ్ వస్తుంది. అలాగే మీ దగ్గర 5 లక్షలు ఉంటే అప్పుడు సంవత్సరానికి సుమారు రూ. 37,000 వస్తుంది. కాబట్టి నెలవారీగా చూస్తే దాదాపు రూ. 3,083 మీ చేతికి అందుతుంది. ఇక సింగిల్ అకౌంట్ యొక్క గరిష్ట పరిమితి అయిన 9 లక్షల రూపాయలు డిపాజిట్ చేసినట్లయితే మీకు సంవత్సరానికి రూ. 66,600 వడ్డీ వస్తుంది. దీని నెలవారీ ప్రతిపాదికను గనక చూస్తే ప్రతి నెల సరిగ్గా రూ. 5,550 చొప్పున మీ అకౌంట్ లోనికి జమ అవుతుంది. ఈ విధంగా మీ దగ్గర ఉన్న సేవింగ్స్ బడ్జెట్ ను బట్టి ఈ స్కీమ్ ను చాలా సులభంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ పథకంలో ప్రతి నెల వచ్చే వడ్డీ అమౌంట్ కు సంబంధించిన కొన్ని టెక్నికల్ విషయాలను మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక్కడ వచ్చే వడ్డీ నెలవారీ ప్రతిపాదికన అంటే మంత్లీ పే అవుట్ అవుతుంది. కాబట్టి దీన్ని మీ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ కు లేదా ఏ ఇతర బ్యాంక్ అకౌంట్ కు లింక్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ వారు అందించే ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్ పేమెంట్ ఫెసిలిటీ ద్వారా ప్రతి నెల ఏ తేదీనైతే అకౌంట్ ఓపెన్ చేశారో ఆ తేదీకి కరెక్ట్ గా మీ డబ్బులు ఆటోమేటిక్ గా అకౌంట్ లోనికి క్రెడిట్ అయిపోతాయి. అయితే ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ స్కీమ్ లో కాంపౌండింగ్ బెనిఫిట్ అంటే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది అస్సలు వర్తించదు. అంటే పోస్ట్ ఆఫీస్ వాళ్ళు మీ అకౌంట్ లో వేసిన నెలవారీ డబ్బులను మీరు ఆ నెల తీసుకోకుండా అలాగే అకౌంట్ లోనే వదిలేస్తే ఆ మిగిలిన అమౌంట్ పైన మళ్ళీ అదనంగా వడ్డీ రాదు. ఇది ప్యూర్లీ నాన్ క్యుములేటివ్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే. కాబట్టి ప్రతి నెల రెగ్యులర్ క్యాష్ ఫ్లో లేదా చేతి ఖర్చులకు డబ్బులు కావాలనుకునే వాళ్ళకి మాత్రం ఈ ఫీచర్ 100% కరెక్ట్ టార్గెట్ గా సరిపోతుంది. ఇక పన్ను విషయానికి అంటే ట్యాక్స్ ఇంప్లికేషన్స్ విషయానికి వస్తే చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ స్కీమ్ కదా, ట్యాక్స్ మినహాయింపు ఉంటుందేమో అనుకుంటారు. కానీ వాస్తవానికి ఈ ఎంఐఎస్ స్కీమ్ లో మీరు డిపాజిట్ చేసే అసలు మొత్తానికి ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C అంటే సెక్షన్ 80C కింద ఎలాంటి ట్యాక్స్ డిడక్షన్ అనేది లభించదు. అలాగే ఈ పథకం ద్వారా మీకు ప్రతి నెల వచ్చే మంత్లీ వడ్డీని పూర్తిగా ట్యాక్సబుల్ ఇన్కమ్ గా పరిగణించడం జరుగుతుంది. మీ వార్షిక ఆదాయం ఏ ట్యాక్స్ స్లాబ్ కిందకి వస్తుందో దాన్ని బట్టి ఈ వడ్డీ అమౌంట్ పై మీరు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అయితే పోస్ట్ ఆఫీస్ సాధారణంగా ఈ నెలవారీ వడ్డీ పేఅవుట్లపై ముందే TDS ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ కట్ చేయదు. కానీ TDS కట్ చేయనంత మాత్రాన ఆ వడ్డీ పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ అని అర్థం చేసుకోకూడదు. మీరు ప్రతి సంవత్సరం ITR ఫైల్ చేసేటప్పుడు ఈ MIS వడ్డీ ఆదాయాన్ని మీ టోటల్ ఇన్కమ్ లో కలిపి చూడడం చట్టపరంగా చాలా ముఖ్యం. ఒకవేళ మీరు అనుకోని అత్యవసర పరిస్థితుల కారణంగా 5 ఏళ్ల మెచ్యూరిటీ పూర్తి కాకముందే మీ డబ్బును వెనక్కి తీసుకోవాలని భావిస్తే దానికోసం ప్రీ మెచ్యూర్ క్లోజర్ అనే ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. అయితే ఈ నిబంధనల ప్రకారం డిపాజిట్ చేసిన మొదటి 1 సంవత్సరం పూర్తయ్యే వరకు ఈ అకౌంట్ ను క్లోజ్ చేయడానికి ఎలాంటి అనుమతి ఉండదు. ఖచ్చితంగా 1 ఇయర్ మాత్రం ఉంచాల్సిందే. 1 సంవత్సరం గడిచిన తర్వాత అంటే 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల లోపు కనుక మీరు అకౌంట్ క్లోజ్ చేయాలని నిర్ణయించుకుంటే అప్పుడు మీరు డిపాజిట్ చేసిన అసలు మొత్తం అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాని నుండి పోస్ట్ ఆఫీస్ వారు 2% డిడక్ట్ విధించి మిగతా డబ్బును వాపస్ ఇస్తారు. ఒకవేళ అకౌంట్ ఓపెన్ చేసి 3 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రీ మెచ్యూరిటీకి ముందే ఎప్పుడైనా క్లోజ్ చేస్తే అప్పుడు అసలు మొత్తం నుంచి అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తం డబ్బు నుంచి కేవలం 1% మాత్రమే డిడక్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ మీకు ఇస్తారు. ఉదాహరణకు మీరు 5 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే సరిగ్గా 2 ఏళ్ల తర్వాత అకౌంట్ క్లోజ్ చేస్తే ఆ 2% నిబంధన ప్రకారం మీ అమౌంట్ నుండి 10,000 రూపాయలు కోత పడుతుంది. అదే 3 సంవత్సరాలు దాటిన తర్వాత క్లోజ్ చేస్తే 1% అంటే కేవలం 5,000 రూపాయలు మాత్రం కట్ అవుతుంది. కాబట్టి ఈ రూల్స్ అన్ని దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ కనీసం 1 సంవత్సరం పాటు అవసరం లేని డబ్బును మాత్రమే ఇందులో ఇన్వెస్ట్ చేయడం చాలా సురక్షితమైన పద్ధతి. ఒకవేళ మీరు 1 సంవత్సరం తర్వాత తీయాలి అనుకుంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా ఎంత పర్సెంట్ కట్ అవుతుందో. సో దాని ప్రకారం మీ ప్రిన్సిపల్ అమౌంట్ లో నుంచి కొంత అమౌంట్ డిడక్ట్ అవుతుంది. ఇక ఈ స్కీమ్ లో నామినేషన్ ఫెసిలిటీ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అకౌంట్ ఓపెన్ చేసే సమయంలోనే మీ కుటుంబ సభ్యులలో ఒకరిని నామినీగా ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ దురదృష్టవశాత్తు అకౌంట్ హోల్డర్ మరణించినట్లయితే ఆ నామినీకి లేదా లీగల్ హైర్ కు పోస్ట్ ఆఫీస్ యొక్క నిబంధనల ప్రకారం పూర్తి బ్యాలెన్స్ అమౌంట్ సులభంగా చెల్లించబడుతుంది. అంతేకాకుండా మీరు ఎప్పుడైనా ఒక సిటీ నుండి మరొక సిటీ గనక మారాల్సి వస్తే మీ పోస్ట్ ఆఫీస్ MIS అకౌంట్ ను దేశంలో ఉన్న వేరే పోస్ట్ ఆఫీస్ కు ఎక్కడికైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాన్స్ఫర్ చేసుకునే అంటే బదిలీ చేసుకునే సౌకర్యం ఉంటుంది. అయితే ఈ స్కీమ్ ఎవరికి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది అని ఆలోచిస్తే ప్రధానంగా రిటైర్మెంట్ తీసుకున్న ఉద్యోగులకు ప్రతి నెల తమ చేతికి ఖర్చుల కోసం ఎవరి ముందు చెయ్యి చాపకుండా ఒక భరోసాతో బతకాలనుకునే సీనియర్ సిటిజన్లకు లేదా తమ దగ్గర ఉన్న సేవింగ్స్ లో కొంత భాగాన్ని పక్కన పెట్టి రెగ్యులర్ క్యాష్ ఫ్లో క్రియేట్ చేయాలనుకునే హౌస్ వైఫ్స్ కు ఇది నిజంగా ఒక గిఫ్ట్ లాంటిది అని చెప్పొచ్చు. మార్కెట్ లో వచ్చే ఒడిదుడుకులు, షేర్ మార్కెట్ క్రాష్లు, రియల్ ఎస్టేట్ ఫ్లక్చుయేషన్స్,
ఏవి మాకు వద్దు, మా అసలు డబ్బుకు సెక్యూరిటీ ముఖ్యం అనుకునే వారికి ఇది బెస్ట్ చాయిస్. అయితే సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా పోస్ట్ ఆఫీస్ లో సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ SCSS కూడా అందుబాటులో ఉంది. ఈ స్కీమ్ యొక్క ప్రస్తుత వడ్డీ రేటు 8.2% వరకు ఉంది. కాబట్టి సీనియర్ సిటిజన్లు తమకు నెలవారీగా డబ్బు కావాలా లేక ప్రతి 3 నెలలకు ఒకసారి క్వార్టర్లీ ఇన్కమ్ సరిపోతుందా అనే దాని ఆధారంగా MIS మరియు SCSS లలో ఏది బెటర్ ఆప్షన్ కంపేర్ చేసుకుని నిర్ణయం తీసుకోవచ్చు. ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ గురించి మీకు క్లియర్ గా అర్థమయ్యేలా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా అండి? సో మొత్తంగా చెప్పాలి అంటే ప్రస్తుతం 2026వ సంవత్సరంలో ఎలాంటి రిస్క్ భయం లేకుండా మీ చేతిలో ఉన్న డబ్బును భద్రపరుచుకుంటూ ప్రతి నెల రెగ్యులర్ గా కొంత ఆదాయం పొందాలని చూస్తున్నట్లయితే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ MIS ఒక బలమైన ఆప్షన్ అవుతుంది. కాబట్టి ఇన్వెస్ట్ చేసే ముందు కరెంట్ ఇంట్రెస్ట్ రేట్స్, ట్యాక్స్ రూల్స్, ప్రీ మెచ్యూర్ క్లోజర్ కండిషన్స్ అన్ని కూడా కంపేర్ చేసుకుని మీ పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కు తగినట్లుగా అడుగు ముందుకు వేయడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అయితే ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూ ఉండండి బాస్వాలా డైలీ తెలుగు ఛానల్. ఇందులో చాలా రకాల ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్, యూస్ఫుల్ వీడియోస్ ఉంటాయి. ఒక్కసారి మీరు మన ఛానల్ పేజ్ ని విజిట్ చేసి చూడండి, మీకు తెలుస్తుంది ఎలాంటి వీడియోస్, ఎలాంటి అప్డేట్స్, ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి అని. ఇక మీరు చేయాల్సిన వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉన్నా లేకపోతే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా జస్ట్ ఆ టాపిక్ నేమ్ ని కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించి ప్రాపర్ రీసెర్చ్ చేసి రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ ని మీ వరకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకేనండి? సో ఇది వాళ్ళ మన అప్డేట్. ఈ అప్డేట్ మీ అందరికీ కూడా హెల్ప్ అవుతుంది అని భావిస్తూ, మీకు కనుక ఇది యూజ్ అవుతుంది అనిపిస్తే, ఈ వీడియో ఎవరికి ఉపయోగపడుతుందో మీకు తెలిస్తే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా అండి? సో ఇలాంటి మరొక సరికొత్త అప్డేట్ తో మళ్ళీ ముందుకు వస్తాను. టిల్ దెన్ స్టే ట్యూన్ టు బాస్వాలా డైలీ తెలుగు ఛానల్. సైనింగ్ ఆఫ్, శిరీష కన్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@baswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.